నమస్తే, మనతో పాటు బీసీ నాయకురాలు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. అయితే బీసీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని మర్చిపోయారు, బీసీ డిక్లరేషన్ పూర్తిగా మర్చిపోయారంటూ కూడా మరి బీసీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఇదే అంశం పైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు మేడం కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, బీసీలకు ఇస్తే హామీల పైన? ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన మాట మీద చిత్తశుద్ధి లేదు. ఏదో మాట ఇచ్చినాం కాబట్టి చెయ్యాలి అని ఎన్నో బీసీ సంఘాలు ప్రెస్ మీట్లు పెట్టి కానీ వార్నింగ్స్ ఇస్తే కానీ జనగణన కులగణన అనేది స్టార్ట్ చేశారు. కానీ అది కూడా చిత్తశుద్ధితో జరగలేదు. మొత్తం మేము చేసేసాము, కులగణన అయిపోయింది అని పేపర్కి ఇచ్చారు, అనౌన్స్ చేశారు. కానీ చాలామంది దగ్గర ఇంకా డీటెయిల్స్ తీసుకోనే లేదు. నేను కూడా ఉన్నాను దాంట్లో, ఎందుకంటే నేను ఒక పౌరురాలిగా మరి నా డీటెయిల్స్ అయితే తీసుకోలేదు. నేను అలా 1-2 అపార్ట్మెంట్స్కి కాల్ చేశాను, మీ ఇంటికి సర్వేకి వచ్చారా, మీ డీటెయిల్స్ తీసుకున్నారా అని. తీసుకోలేదని చెప్పారు. మరి పూర్తిగా అవ్వకుండానే అయిపోయిందని ఎట్లా చెప్తారు? ఇది చిత్తశుద్ధితో చేసిందని ఎలా అనుకుంటాము? నీకు కరెక్ట్ లెక్కలు ఎట్లా వస్తాయి? నాలాంటి కొన్ని లక్షల మంది ఉంటారు కామన్గా. మరి చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే చేయలేమని చెప్పాలి. అంతేగాని ఇలా చేయలేదు, చేయకుండానే చేశామని చూపించుకోవడం అనేది చాలా రాంగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సర్వే చేయాలి, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ పొందుపరచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా బీసీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్. అది 42% వస్తుందా, ఇంకా ఎక్కువ వస్తుందా? మేమెంతో మాకంత ఖచ్చితంగా రావాలి. బీసీలు కూడా చట్టసభలలో ఉండాలి, అన్ని పదవులలో కూడా, ఇట్లా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఈ స్థానిక సంస్థలలో కూడా ప్రతి ఒక్క దాంట్లో మేమెంతో మాకంత సీట్లు, మాకు అన్ని సీట్లు కావాలని ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఇక నుంచి బీసీలు ఎక్కడా కూడా ఎవరికి ఏ పార్టీకి కాకుండా బీసీలకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తేనే ఆ పార్టీల మనుగడ కొనసాగుతుంది. అది ఎనీ పార్టీ. బీసీలకి గనక వాళ్ళని లైట్ తీసుకొని ఏదో వాళ్ళని మేము మా ఎలక్షన్స్ మందం ఇచ్చేస్తాము అంటే అంతా ఇప్పుడు అందరిలోనూ చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు వాళ్ళకి ఇస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనగడ కొనసాగుతుందని నేను ప్రస్తుతం ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు ఇచ్చిన హామీ పైన ఒక కులగణన చేస్తున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము. ఇంకా డిక్లరేషన్ వాటి చాలా హామీలు ఇచ్చేటప్పుడు ఏ హామీ లేదు అసలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్ని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మా గౌడ సంఘంలో గౌడ వృత్తిలో చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా పన్నులు మాఫీ చేసింది, 15% రిజర్వేషన్స్ ఇచ్చింది, అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కళ్ళు దుకాణాల మీద కానీ ప్రతి దాని మీద కానీ దాడులు చేసి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి బెదిరించి, అంటే బెదిరింపు రాజకీయం చేస్తున్నారు. అంటే అన్ని రంగాలు ఒక బీసీలు చేసుకునే వృత్తులన్నిటి మీద కూడా వాళ్ళు భస్మాసుర హస్తాన్ని ప్రయోగిస్తున్నారు, భయపెడుతున్నారు. అంటే భయపెట్టే పాలన ఇది. మొత్తం ఏ చైర్మన్ పదవి చూసినా ఏది చూసినా ఆల్మోస్ట్ 90% రెడ్లే ఉండాలి. ఆ రెడ్లకే సీట్లు, మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఏవైనా. మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని మంత్రి పదవులు రావాలి, వాళ్ళకి ఎన్ని నామినేటెడ్ పోస్టులు రావాలి, వాళ్ళకి ఎన్ని సర్పంచ్లు ఇవ్వాలి, ఖచ్చితంగా వస్తేనే మర్యాదగా ఉంటుంది. లేకపోతే మాత్రం బీసీలు చైతన్యవంతమైనరు. బీసీ ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లా నడుస్తుందో అట్లా ఖచ్చితంగా నడుస్తుంది. బీసీలకు పెద్దపీట వేస్తాను ముఖ్యమంత్రి చెప్పిండు కదా, వచ్చి 1 year అవుతుంది. మరి వచ్చి 1 year అయింది, ఎక్కడ పెద్దపీట వేసిండ్రు? మంత్రి పదవులలోనే కనిపిస్తుంది కదా ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది రెడ్లు ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులలో తెలుస్తుంది. ఇవే కాకుండా ఆఫీసర్స్ ఏమంటారు వాటిని, పోస్టింగ్స్ ఇచ్చే విషయంలో కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ముఖ్యంగా అన్ని మెయిన్ పోస్టులు అన్నిట్లలో కూడా రెడ్లే. బీసీలకు ఎలాంటి స్థానం లేదు. డెఫినెట్గా బీసీలకు కావాల్సినంత మేమెంతో మాకంత ప్రతి దాంట్లో ఇవ్వాల్సిందే, అంతే. ఏమనుకుంటారు బీసీ సంఘ నాయకులు అనుకున్న మేము ఇప్పుడు ఏవైతే మేము డిమాండ్స్ చేస్తున్నామో మా డిమాండ్స్ నెరవేరేదాకా ఖచ్చితంగా పోరాటం చేస్తానే అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చారు. ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు. ఉద్యమం స్టార్ట్ అయింది.